హృదయమున ఆయన పరిశోధన చేయవాడు. హృదయం మనుషులకు తెలియదు, మహోన్నతునికి తెలుసు. హృదయాన్ని నరులు ఎరుగులేరు, నజరేయుడు ఎరుగును. హృదయము నీకు నాకు తెలీదు, ఆయనకు బాగుగా హృదయమును సంగతి తెలుసు. అందుకే భక్తుల చేత ఆయన వివరించాడు, హృదయము మోసకరమైనదని, అది ఘోరమైన వ్యాధి గలది అని, దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవడు అని. దాన్ని గ్రహించే శక్తి నీకు మనకు లేకపోవచ్చు, కానీ దేవునికి ఉంది. ఆయన హృదయములను పరిశోధించువాడై ఉన్నాడు. హృదయములనే కాదు, అంతరింద్రియములను కూడా పరిశోధన చేయవాడు. దావీదు రాసిన కీర్తనలో స్పష్టంగా ఉంటుంది, 139 కీర్తన, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నా అంతరింద్రియములలో నా నోటిలో నుంచి మాట రాకమునిపే నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. నేను ఆకాశం ఎక్కినా నీ సింహాసనం అక్కడున్నది, నేను పాతాళములో పరుండినా నీ కను దృష్టి అక్కడున్నది, సముద్ర దిగంతములో నేనుండినా నీ కుడి చేయి నన్ను పట్టుకును, నీ ఆత్మ దగ్గర నుంచి నేను ఎక్కడికి పోగలను ప్రభా, నేను ఎక్కడికి పోగలను. అద్భుతమైన యోచన చేశాను దావీదు గారు. దేవుని వాక్యమును బాగా ధ్యానించిన వాడు కనుక, దేవుని యొక్క వాక్యమును ధ్యానిస్తే దేవుడు ఏం చేస్తున్నాడో మనకు తెలుసునో, దేవుడు మనల్ని పరిశోధిస్తున్నాడో, ఆయన గురించి మనకు తెలియజేసే ఒకే ఒక్క పుస్తకం బైబిల్. ఆయన ఏం చేస్తున్నాడో మనం తెలుసుకోవడానికి వీలు కల్పించేది ఒక పరిశుద్ధమైన గ్రంథం మాత్రమే. అందుకనే దివారాత్రములు యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించేవాడు ధన్యుడు అంటే దేవుని గురించి తెలుసుకునేవాడు అని. దివారాత్రములు యెహోవా ధర్మశాస్త్రం తెలుసుకునేవాడు ధన్యుడు అంటే వాక్యమే ఆయన అయినాడు కాబట్టి ఆ వాక్యాన్ని ధ్యానించే అవకాశం దేవుడు ఈ ఉదయకాల సంబంధం మనకి ఇచ్చేందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ, ఆయన చెప్పిన వాక్యాన్ని మనసులో దాచుకుని మనల్ని ఆయన చూస్తున్నాడనే సంగతిని ఈ దినం నుంచి గుర్తిద్దాం. వేసే ప్రతి అడుగు, చూసే ప్రతి దృష్టి, వినే ప్రతి శబ్దం, నడిచే ప్రతి నడక, యోచన చేసే ప్రతి ఆలోచన, దాగి ఉన్న ప్రతి హృదయముల మర్మం అన్నీ ఆయనకు బావుగా తేటగా కనబడుచున్నవి, చక్కగా వినబడుచున్నవి. పరిశీలనలో అవి తేలి ఉన్నాయి. ఆయనకు మరుగైనది ఏది లేకున్నది. సమస్తమును ఆయన ఎరిగిన వాడై, తెలిసిన వాడై, కనినవాడై, కానినవాడై ఉన్నాడు. ఆయనకు తేటగా సమస్తము తెలుస్తూ ఉన్నాయి. ఆయన చూచుచున్న దేవుడు. నరులారా, ఆయనని చూస్తూ ఉన్నాడు, పరిశోధన చేస్తూ ఉన్నాడు, పరిశీలన చేయు దేవుడై ఉన్నాడు.